పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని కొండాపురం గ్రామంలో గాయత్రీదేవి ఆలయంలో దొంగలు పడ్డారు. నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో భక్తుల్లా గుడిలోకి ఎంటర్ అయిన దొంగలు అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారాన్ని అపహరించారు. అయితే పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి దొంగలను గుర్తించారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించడంపై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8:30 అంటే 8:45 మధ్యలో గాయత్రి టెంపుల్ దగ్గర ఒక ఆడ ఒక మగ ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ దర్శనంకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సమయంలో పంతులు గారు టిఫిన్ చేయడానికి బయటకు వచ్చారు. టిఫిన్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో టిఫిన్ చేసి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అనమాట ఆవిడ మెడలో వస్తువులు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఇమీడియట్గా బయటికి రావడం, ఆ చుట్టుపక్కల వాకప్ చేయడంతో అప్పుడే దర్శనంకి వచ్చినటువంటి వీళ్ళ మీద అనుమానం కలిగి చుట్టుపక్కల వాకప్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇమీడియట్గా వాళ్ళు ఎవరైనా తెలుసుకునేసరికి వాళ్ళు మనకి ఎన్ఎస్ఎన్ కాలనీకి సంబంధించిన పాలకొండ సంబంధించిన వారుగా నిర్ధారించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే పసల చిన్నారో, బమ్మిడి దుర్గా. ఇమీడియట్గా అదే ఇన్ఫర్మేషన్ అనమాట మన లోకల్ ఎస్ఐ గారికి అనమాట తెలియజేయడం, అలాగే ఎస్ఐఎన్ టీం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళ గురించి అనమాట సెర్చ్ చేయడం జరిగిందనమాట. ఈరోజు 8 గంటల సమయంలో మార్నింగ్ వీరఘట్టం జంక్షన్ దగ్గర అనమాట వెహికల్ చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఆభరణాలు అనమాట అమ్మడానికి అనమాట తీసుకొని వస్తున్నారనమాట. ఆ సమయంలో ఈరోజు వెహికల్ చెక్ చేస్తుండగా ఎస్ఐఎన్ టీం అనమాట ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఇంటాక్ట్ రికవరీ అనమాట వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగిందనమాట. కుల మతాలకు అతీతంగా పనిచేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గత ప్రభుత్వంలాగా కులాలను, మతాలను చూసి పనిచేయటం తమ ప్రభుత్వానికి చేత కాదన్నారు. కుల మతాలకు అతీతంగా పనిచేయటమే తమకు ఇష్టమని తెలిపారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను అంటే మీ అందరి సహకారంతోనే సాధ్యమైందన్నారు రవికుమార్. క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చదువుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఈ నెలలో మొత్తం కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్లో పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట దేశంలో వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ గెలిచినా కలపైనా ఆ రోజు మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒక 2 రోజుల నుండి కలుపుకుంటూ ఉంటారు అనమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. దాదాపు 5 సార్లు నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాను. మాటలు కానీ ఇక్కడ కానీ మీ అందరూ సహాయ సహకారం నేను ఇప్పుడు చేసేదానికంటే మీ సహాయం నాకు చాలా పెద్దదిగా భావిస్తాను. అందుకనే నా జీవితంలో ఏదున్నా సరే, ఏ టైంలో ఉన్నా సరే, మీరు ఎప్పుడు వచ్చినా సరే నాకు అవకాశం ఉన్న అంతవరకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. చర్యతే చేయను. ప్రభుత్వం కూడా దాదాపు ఇందాక మన దయానంద్ గారు చెప్పినట్టు పోయిన ఫస్ట్ 7 నెలలు ఇచ్చారు కదా, 7 నెలలు వచ్చినాయా? అప్పుడు 7 నెలలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చారు. మొత్తం 8,427 మందికి ఫాస్టర్లకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 50,40,00,000 రూపాయల దాకా జీవో ఇచ్చారు. తొందరలో అందరూ కూడా డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఇందాక మన క్రిస్టియన్స్కే కాదు, ముస్లిమ్స్కి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చదువుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఈ నెలలో మొత్తం కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్లో పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట దేశంలో వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ గెలిచినా కలపైనా ఆ రోజు మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒక 2 రోజుల నుండి కలుపుకుంటూ ఉంటారు అనమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. దాదాపు 5 సార్లు నేను ఇక్కడ